హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు వెళ్ళాలి అని చెప్పడానికి యూ షుడ్ గో. యూ షుడ్ గో అంటే నువ్వు వెళ్ళాలి అని. అలాగే నువ్వు అలసిపోయావా అని మనం ఎవరైనా అడుగుతుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ టైర్డ్, ఆర్ యూ టైర్డ్ అని అడగాలి. అలాగే నేను నిన్ను నమ్ముతాను అని చెప్పడానికి ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ అని చెప్పాలి. అలాగే మీరు వెళ్ళవచ్చు అని చెప్పడానికి యూ మే గో, యూ మే గో అంటే మీరు వెళ్ళవచ్చు అని. అలాగే నాకు అవగాహన లేదు, నాకు అంతగా తెలియదు అని చెప్తుంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్పాలి. అలాగే స్నానం చెయ్యి అని చెప్పడానికి టేక్ బాత్, టేక్ బాత్ అంటే స్నానం చెయ్యి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడు నువ్వు ప్రయత్నించు అని చెప్పడానికి నౌ యూ ట్రై, నౌ యూ ట్రై అని చెప్పాలి. అలాగే వెళ్ళి చదువుకో అని చెప్పడానికి గో అండ్ స్టడీ, గో అండ్ స్టడీ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి బద్ధకంగా ఉండకు అని పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో డోంట్ బీ లేజీ, డోంట్ బీ లేజీ అంటే బద్ధకంగా ఉండకు అని. అలాగే నాకు నీళ్ళు ఇవ్వు అని అడగడానికి గివ్ మీ వాటర్, గివ్ మీ వాటర్ అని అడగాలి. అలాగే నువ్వు కాఫీ తాగుతావా అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో డూ యూ డ్రింక్ కాఫీ, డూ యూ డ్రింక్ కాఫీ అని అడగాలి. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ని మనం తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.